నా పేరు కత్తుల యాదయ్య, బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. మరి ఈరోజు గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో దాదాపు సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చ జరిగింది. మరి మా సమస్యల మీద అన్నిటి మీద సానుకూలంగా స్పందించిండు. 3 గంటల పాటు క్లుప్తంగా విషయాలన్నీ అర్థం చేసుకొని అందులో దాదాపుగా 8 డిమాండ్లు ఓకే చేసిండు, ఒప్పుకున్నారు. మరి ఒక 3 డిమాండ్లే ప్రభుత్వంలో విలీనం, 2021 పే స్కేల్, తర్వాత ట్రేడ్ యూనియన్స్. వీటిని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో మిమ్మల్నే పిలిపించి మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాం. కావున రేపు భారతదేశం మొత్తంలో మిలిటరీ కవాత్, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మిలిటరీ కవాతాన్ని రేపు 7వ తారీఖు నాడు భారతదేశం మొత్తం కవాత్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఈ సమ్మెని వాయిదా వేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి మేము అటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికులని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఈ సమ్మెని మేము వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ త్వరలోనే మరి మినిస్టర్ గారు మా ఏదైతే జేఏసీ 7 సంఘాలు ఉన్నాయో మమ్మల్ని పిలిపించి చర్చల ద్వారా సీఎం గారి దగ్గర కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చడం వల్లనే ఇలా మేము సమ్మెని తాత్కాలిక వాయిదా మాత్రం వేస్తున్నాము. ఇది పూర్తిగా కాదు, తాత్కాలికంగానే వాయిదా వేస్తున్నాం. ముఖ్యంగా ఇలా మాకు సహకరించినటువంటి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మరి కోదండరామరెడ్డి గారు, మరి వీళ్ళ మా సమ్మెకి సపోర్ట్గా వచ్చి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా ముందు వరుసలో ఉండి ప్రత్యేకంగా వాళ్ళు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మేము సమ్మెను వాయిదా వేసుకున్నాం. నా పేరు కత్తుల యాదయ్య, బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. మరి ఈరోజు గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో దాదాపు సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చ జరిగింది. మరి మా సమస్యల మీద అన్నిటి మీద సానుకూలంగా స్పందించిండు. 3 గంటల పాటు క్లుప్తంగా విషయాలన్నీ అర్థం చేసుకొని అందులో దాదాపుగా 8 డిమాండ్లు ఓకే చేసిండు, ఒప్పుకున్నారు. మరి ఒక 3 డిమాండ్లే ప్రభుత్వంలో విలీనం, 2021 పే స్కేల్, తర్వాత ట్రేడ్ యూనియన్స్. వీటిని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో మిమ్మల్నే పిలిపించి మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాం. కావున రేపు భారతదేశం మొత్తంలో మిలిటరీ కవాత్, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మిలిటరీ కవాతాన్ని రేపు 7వ తారీఖు నాడు భారతదేశం మొత్తం కవాత్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఈ సమ్మెని వాయిదా వేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి మేము అటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికులని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఈ సమ్మెని మేము వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ త్వరలోనే మరి మినిస్టర్ గారు మా ఏదైతే జేఏసీ 7 సంఘాలు ఉన్నాయో మమ్మల్ని పిలిపించి చర్చల ద్వారా సీఎం గారి దగ్గర కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చడం వల్లనే ఇలా మేము సమ్మెని తాత్కాలిక వాయిదా మాత్రం వేస్తున్నాము. ఇది పూర్తిగా కాదు, తాత్కాలికంగానే వాయిదా వేస్తున్నాం. ముఖ్యంగా ఇలా మాకు సహకరించినటువంటి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మరి కోదండరామరెడ్డి గారు, మరి వీళ్ళ మా సమ్మెకి సపోర్ట్గా వచ్చి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా ముందు వరుసలో ఉండి ప్రత్యేకంగా వాళ్ళు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మేము సమ్మెను వాయిదా వేసుకున్నాం.